హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మన వీడియోలోనండి నల్లేరు తోట అండి దోశ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి మన వీడియోలోన. అంతకుముందు కూడా చాలా వీడియోలు పెట్టినాం మనం. మరి మనం తినే దోశలోకి దోశ పిండిలోకి నల్లేరుని తయారు చేసుకొని ఎలాగా తినొచ్చో మన ఈ వీడియోలో చూద్దామండి. మనం మన ఇంట్లో ఉన్న నల్లేరునే కట్ చేయాలనుకుంటున్నానండి దోశలోకి నేను. ఇదిగోండి చాలా ఉంది, ఇదిగోండి ఇదంతా లేతది కట్ చేస్తున్నాను. ఎందుకంటే గతంలో మనం నల్లేరు రొట్టి చేసుకున్నాము. ఇప్పుడైతే నేను నల్లేరు దోశ చేయాలనుకుంటున్నానండి. దోశలోకి నల్లేరు వేయాలనుకుంటున్నాను. ఇదిగోండి సరిపోతుందండి, కొంచెమే, చాలా ఉన్నాయి. నేనైతే లేతే 2 కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇది కట్ చేసుకున్నాను. కిందకి వెళ్ళి ఇదంతా కూడా కట్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి చాలా ఉందండి. ఎవరికన్నా మన దగ్గరలో మన ఛానల్ చాలామంది తెలుసు కాబట్టి దగ్గరలో ఉన్నవాళ్ళు మన ఇంటికి వచ్చినా ఇస్తానండి. ఎవరు వచ్చినా చాలామంది తీసుకెళ్ళారండి. మరి మీకు నల్లేరు మరి పెంచాలని ఆసక్తి ఉంది, దీని గురించి ఇది చాలా విలువైన మొక్క కాబట్టి ఇది మరి దీని గురించి తెలుసుకోవాలన్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళకి వస్తే తప్పకుండా ఇస్తానండి నేను, ఇబ్బంది ఏమి లేదు. ఇంక ఇది ఈ దోశలోకి వేసి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ నల్లేరునండి మనం ఒకసారి క్లీన్ చేసేసుకున్నాము. క్లీన్ చేసి మీకు ఇది సన్నగా కట్ చేసి చూపిస్తానండి మీకు. ఒక చేతితో తీసుకోవటం కాబట్టి కుదరటం లేదు నాకు. ఇదిగోండి ఈ 2 కూడా తీసుకున్నానండి. ఒక చేతికి అయితే నేను కవర్ వేసుకున్నాను. వీలైతే మీరు 2 కవర్లు ఉంటే 2 చేతులు వేసుకోండి. వీటినండి ఇదిగోండి ఇలా చక్కగా కట్ చేసేసేయాలి. వీటికి సైడ్ అండి ఇదిగోండి వీటికి మన చిక్కుడుకాయలు ఉన్నట్టు వీనలాగా ఉంటుంది అన్నమాట, సన్నగా. ఇది సన్న పీస్ కట్ చేసుకున్నారనుకోండి చక్కగా బాగుంటుంది. చిన్న చిన్న పీసులుగా చక్కగా కట్ చేసుకున్నది. ఇదిగోండి ఇలాగా. దురద ఉంటుందండి బాగా, కాబట్టి మీరు కవర్ అన్నా ఆయిల్ అన్నా పూసుకోండి చేతికి. ఎందుకంటే గతంలో నేను నల్లేరు రొట్టి చేశానండి, అసలు చాలా బాధపడ్డాను. 2 డేస్ వరకు అలాగ ఉండిపోయిందనమాట. ఇదిగోండి ఇదన్నీ కూడా పక్కకు లాగేసేయండి, వేయబాకండి. మనకు ఓన్లీ నల్లేరు మాత్రమే, నల్లేరు లోపల ఉన్నది కాడలు కావాలి. సైడ్ పీసెస్ అన్నీ కూడా కట్ చేసేసేయండి. ఇదిగోండి నేను తీసుకున్న నల్లేరు. ఇప్పుడు నేనంటే కొంచెం తీసుకుంటున్నానండి నేను దోశకి, ఒక మనిషికి మాత్రమే, అందుకని కొంచెం తీసుకున్నాను. ఎక్కువైతే ఒక 4-5 తీసుకోండి మీరు. 2 పచ్చిమిరకాయలు కట్ చేసుకుంటున్నాను దాంట్లోకి. 2 పచ్చిమిరకాయలు, చిన్న పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్నండి చూపిస్తాను మీకు. నేనైతే దోశ పిండి తీసుకుంటున్నానండి. ఇదిగోండి దబరాలో ఉంది. ముందుగా మనం తీసుకున్న పచ్చిమిర్చి, ఈ నల్లేరు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుందామండి. మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీంట్లోకండి ఇదిగోండి దోసపిండి నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. ఈ దోసపిండినండి మిక్సీ జార్లోకి నేను ఒక మనిషికి సరిపడా ఉన్నంతగా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా. సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసి చూపిస్తాను మీకు, ఎందుకంటే ఇవన్నీ కూడా నలిగిపోవాలండి. కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నల్లేరు బాగా నలగాలి కాబట్టి మరి దీంట్లో మిక్సీ వేసి పిండిలో వేసి చూపిస్తున్నానండి మీకు. లేదంటే బియ్యం పిండి అప్పటికప్పుడు కుదరదు కాబట్టి పులిస్తేనే బాగుంటుంది కాబట్టి దోసపిండికి, అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను నేను. ఇది మిక్సీ వేసి చూపిస్తానండి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ పిండినండి బాగా మెత్తగా నలిగిపోయింది. మెత్తగా నలగాలి కాబట్టే నేను మిక్సీ జార్లో వేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు ఇంకో గిన్నెలోకి వేసేసుకుందాము. ఇదిగోండి మెత్తగా నలిగిపోయిందండి. ఇంట్లోకండి ఇంకొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నాను నేను. ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేద్దామండి. జీలకర్ర టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇదిగోండి జీలకర్ర కొంచెం 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకా దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవటమేనండి.
నల్లేరు దోశ తయారు చేసుకుంటున్నాం అన్నమాట మన ఇంట్లోనే. పాతకాలంలో చక్కగా చేసుకునేవాళ్ళండి దీన్ని. ఇప్పుడైతే అందరూ మర్చిపోయారండి. మన వీడియోస్లోకి వెళ్తే మరి నల్లేరు పచ్చడి, నానమ్మ చేసిన పచ్చడిని స్టార్టింగ్లో పెట్టున్నామండి. ఇది పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఎండుమిర్చితో చేసుకోవచ్చు, పచ్చిమిర్చితో చేసుకోవచ్చు. అదే రీతిగా నల్లేరు రొట్టె తయారు చేస్తున్నాం మనం బియ్య పిండితోటి. చాలా బాగుంటుందండి అది కూడా. ఇది మనం పెనం మీద వేసి చూపిస్తాను మీకు. నల్లేరు పిండిలోకండి కొంచెం చిటికుడు ఆల్రెడీ నేను తీసుకున్నాను సాల్ట్, కొంచెం తీసుకుందాము. ఓకే, ఎందుకంటే ఉల్లిపాయలు వేసాం కాబట్టి సాల్ట్ తగ్గుతుందని. లోపు ఇది కలిపేలోపు కొంచెం ఆయిల్ తీసుకుందామండి. నేను పెనం ముందుగానే స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాను. ఆయిల్ తీసుకొని క్లాత్ యూజ్ చేసుకోండి. కొంచెం కాటన్ క్లాత్ని ఇలా యూజ్ చేశారంటే దోశ చక్కగా వస్తుందండి. అటు చక్కగా వస్తుంది అన్నమాట. పాతకాలంలో ఒక చిన్న పుల్లకి అమ్మవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు అలాగా చిన్న పుల్లకి ఒక క్లాత్ చుట్టేసేసి చక్కగా వచ్చాయన్నమాట దోశలు. మనం వాళ్ళు డైరెక్ట్గా వేస్తే రావండి దోశలు అయితే. ఇది చూస్తానికి ఊతప్పం టైప్లో వేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం ఉల్లిపాయలు వేసినప్పుడు అది కొంచెం సేపు ఉడుకుతుంది కదా. అది మన హడావుడిగా మామూలు దోశ అనుకోండి, హడావుడిగా తీసేస్తాం వెంటనే. రెండో పక్క తిప్పకుండా కొంతమంది తీసేస్తారు, మరి ఇలాగా తీసేస్తారు. కాబట్టి ఇది మనం ఊతప్పం టైప్లో మరి వేసుకోవాలండి. ఇలాగా ఆయిల్ తీసుకుందాం కొంచెం దీంట్లోకి. ఇదిగోండి, ఎందుకంటే నల్లేరు రొట్టె కాబట్టి కాలాలు కాబట్టి చక్క ఆయిల్ తీసుకోండి. దీన్ని చక్క ఉడకనిద్దామండి. దీన్ని ఇప్పుడు తీసేద్దామండి, తిరగేద్దాము. దీన్ని తిరగేద్దాం ఇప్పుడు. చక్కగా కాలిపోయింది. చూసారా, చక్కగా ఎర్రగా వచ్చేసింది. ఇప్పుడు ఒత్తి తగ్గించేసేయండి. ఒత్తి తగ్గించేస్తే చక్కగా సన్న మంట మీద కాలుతుందండి బాగా దోశ అయితే. ఎందుకంటే నల్లేరు వేసాం కాబట్టి నస కలిగించే గుణం ఉంటుంది కాబట్టి సిమ్ములోనే కొంచెం సేపు ఉడకనిద్దాం దీన్ని. ఇంకా దీన్ని ఇప్పుడు మనం తీసేద్దామండి. చూసారా, రెండో పక్క కూడా చక్కగా కాలింది. తీసేసి ఒక ప్లేట్లో ఇలా తీసుకుందాము. ఇప్పుడు మళ్ళా ఇంకో దోశ వేద్దాము. ఇంకొక నల్లేరు దోశ వేద్దామండి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తినొచ్చండి దీన్ని. ప్రతి ఒక్కరు కూడా చక్కగా తినొచ్చు అన్నమాట. ఇబ్బంది ఏమీ లేదు. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. దీనికి మాత్రం రైస్ రిచ్ తీసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్, గ్రోనట్ ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఉడకనిద్దాం దీన్ని. మళ్ళీ దీన్ని ఉడికిపోయిందండి, తిరిగేద్దాము. చివరిది కూడా వేసేద్దామండి. నేను తీసుకున్న పిండికి అయితే చక్క 3 దోశలు అయ్యాయండి. కొంచెం ఆయిల్ తీసుకుందామండి. చూసారండి, చక్కగా కాలింది ఇది కూడా. ఇంకా తీసేద్దాం దీన్ని ఇప్పుడు. ఇంతేనండి, చక్కగా కాలింది. ఉల్లిపాయ కూడా రెడీ అయిపోయిందండి. నల్లేరు కాడల దోశ. దీంట్లోకి ఇప్పుడు మనం పచ్చిమిర్చి చట్నీ వేసుకొని కొంచెం తిన్నామంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఇంతేనండి, ఇక రెడీ అయిపోయింది కదా. నల్లేరు కాడలు చూపించడం కోసం మన వీడియోని మరి ఇలా పెట్టానండి నేను. ఆ సైడ్ ఉంది కట్ చేసింది అయితే. ఈ నల్లేరు కాడల దోశలు అయితే మరి చాలా టేస్ట్గా ఉంటాయండి. మరి అంతకుముందు మనమైతే నానమ్మ చేసిన మరి పచ్చడి చేసాము, ఎండుమిరపకాయల పచ్చడితో తయారు చేసామండి. అదే రీతిగా మరి రొట్టె కూడా తయారు చేశానండి నేను బియ్యం పిండితోటి. అది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. దీనివల్ల ఉపయోగాలు అంటారండి. మరి దీనివల్ల ఉపయోగాలు చెప్పుకోవాలంటే ఈ నల్లేరు రొట్టె వల్ల పెద్దవాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు తగ్గించే గుణాన్ని, మరి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అంటారు కదా, వాళ్ళకి గుజ్జు పెరుగుతుందని చెప్పి మరి ఆయుర్వేదిక నిపుణులే చెప్తున్నారండి. మరి కాబట్టి ఇది నల్లేరు చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఇప్పుడు వంటకం అయితే కాదండి, ఇది పాతకాలం వాళ్ళు చేసేవాళ్ళు. ఇదైతే చాలా వరకు మరుగైపోతుందనే చెప్పాలి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఆరోగ్యకరంగా ఉండటానికి తప్పకుండా ట్రై చేయండి. అదే చిన్నపిల్లలకైతేనండి అప్పట్లోన
మరి ఎక్కువగా జలుబు దగ్గు రొంప వచ్చేసి ఆయాస పడేవాళ్ళు కదా, వాళ్ళకైతే మాత్రం ఈ యొక్క నల్లేరుని చక్కగా ఇలాగా కొంచెం తీసుకొని ఆ సైడ్ ఉన్న వేన్లన్నీ కూడా తీసేసేసి పిల్లలకి చక్కగా ఇలాగ కొంచెం నూరేసేసి దోసపిండిలో కానీ రొట్టిగా కానీ అలాగా పచ్చడి రూపంలో కానీ ఇలా పిల్లలకండి సంవత్సరం పిల్లల కాడ నుంచి ఇలాగండి రొట్టిగా తయారు చేసి ఇవ్వచ్చు, ఇలా దోసపిండిలోనే మరి కలిపేసి ఇవ్వచ్చండి. చాలా చక్కగా మరి చక్కగా పనిచేస్తుందండి ఇది. ఆ దగ్గు అంతా కూడా తగ్గుతుంది. మరి తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇది హానికరమైనది అయితే కాదండి. ఈ మొక్కను పెంచడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మరుగైపోకూడదండి ఏదైనా మన పిల్లలకి ముందు తరాల వారికి ఈ ఆరోగ్యకరమైనవి కాబట్టి ఇది ఎక్కడ మరి హోటల్లో కానీ అలాంటి దగ్గరలో దొరకబండి మనకి ఇటువంటి ఫుడ్. మరి ఇంట్లోనే దొరుకుతుంది. ఇంట్లోనే ఆరోగ్యకరంగా చాలా మంచి గుణం కలిగిన మరి ఈ నల్లేరు దోశనండి తయారు చేసుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.